హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు వీడియోలో ఎప్సమ్ సాల్ట్ మొక్కలకు ఎన్ని రకాలుగా వాడచ్చు, దాని ఉపయోగాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ మొక్కలు రావాలి, పెరగాలి అంటే మొక్కలు ఫస్ట్ బ్రతకాలండి. అవి బ్రతికిన తర్వాత మనము ఈ పెరగడం కోసం, గుబురుగా రావడం కోసం దాని గురించి మాట్లాడుకుందాము. చాలామందికి మొక్క పెట్టే విధానం, కరెక్ట్ అయిన విధానం, పద్ధతి తెలియదండి. నేను అది ఫస్ట్ చెప్పి ఆ తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగాలు మీకు చెప్తాను. నేను చాలామంది చూశానండి. అంటే ఎలా అంటే గట్టిగా ఉన్న మట్టిని తవ్వి మొక్క పెట్టడము, నీళ్లు పోయటము, లేదా బురదగా ఉన్న మట్టిలో పెట్టడము. ఇలా పెట్టడం వల్ల మొక్క అనేది రాదండి, అది బ్రతకడం చాలా కష్టము. కాబట్టి నేను చాలామందిని చూశాను, అందుకే దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ మొక్క పెట్టే కరెక్ట్ అయిన విధానం అనేది చూద్దామండి. దాని గురించి చెప్తాను. ఫస్ట్ మొదటగా మీరు ఏ పాట్లో పెట్టాలనుకుంటున్నారో మొక్కను, ఆ పాట్లో పొడిగా ఉన్న మట్టిని అర్ధము పాట్లో వేసేయండి. అర్ధం పాటు వచ్చేదాకా వేసి మనం కొని తెచ్చుకున్న మొక్కను అందులో పెట్టి దాని చుట్టూ, దాని పైన పొడి మట్టిని వేసి నీళ్లు చిలకరించాలండి. చిలకరించిన తర్వాత ఆ మొక్క అనేది బాగా వస్తుంది. తర్వాత పోస్తున్న నీరు ప్రాపర్గా పోతూ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. అంటే డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ అది చెక్ చేసుకొని తీరాల్సిందే, మొక్క బాగా చక్కగా బ్రతకాలి అంటే. ఇక బాగా అదైతే బ్రతికేస్తుంది చక్కగా. ఇప్పుడు పెట్టిన ఆ మొక్క హెల్దీగా చక్కగా పెరగాలంటే, అంటే గుబురుగా పెద్దగా ఆకులతోటి, మొగ్గలతోటి, పువ్వులతోటి పెరగాలి అంటే, ఆ మొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మొక్కకు ఏం కావాలి, ఏం అవసరం, ఏది ఇంపార్టెంట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఎందులో ఉంటుంది అంటే ఎప్సమ్ సాల్ట్లో ఉంటుందండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఆన్లైన్లో దొరుకుతుంది. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేసినానండి. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. కాంబోలో తీసుకున్నాను. ఇలా ఉంటుంది ఎప్సమ్ సాల్ట్. నాకు 2 ప్యాకెట్స్ వచ్చినాయి. ఒకటైతే ఓపెన్ చేసేసినాను మీకు చూపించడానికి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట వైట్గా ఎప్సమ్ సాల్ట్. ఈ సాల్ట్ మొక్కలకు ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది నేను చెప్తానండి. ఇది 2 రకాలుగా వాడచ్చు మొక్కకు. ఒక టీ స్పూను ఎప్సమ్ సాల్ట్ మట్టిలో వేయాలండి 15 days వన్స్. ఇదొక రకము. మరొక విధానము, ఎప్సమ్ సాల్ట్ 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఆ మిక్స్ చేసుకున్న వాటర్ని మనము వీక్లీ వన్స్ ప్రతి ఒక్క ఆకు, మొగ్గ, చెట్టు అంతా తడిచిపోయేలాగా స్ప్రే చేయాలండి. వీక్లీ వన్స్ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేసిన వాటర్ని స్ప్రే చేయాలి వీక్లీ వన్స్. అండ్ ఈ 15 days వన్స్ ఈ ఎప్సమ్ సాల్ట్ 1 టీ స్పూన్ మట్టిలో వేసి కొంచెం అలా మట్టిలో అట్లా అనేసి మనము నీరు పోస్తూ ఉంటే దానికి మంచి పోషణ అనేది అందుతుందండి. ఆ మొక్క మనం పెట్టుకున్న మొక్కలు చాలా ఉంటాయి కదా, అవన్నీ చక్కగా బాగా బ్రతుకుతాయండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ప్రాబ్లమ్స్ కూడా రానివ్వదండి మొక్కలకు. అంటే మొగ్గలు చిన్నగా రావటం, పూలు చిన్నగా పూయటం, ఆకులు వచ్చేసి ఎల్లోయిష్గా మారటం, మొక్క ఎంతకీ ఎదగకపోవటం, పెరగకపోవటం, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి కదా మొక్కలకు. అట్లాంటి సమస్యలన్నీ ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది రానివ్వదు, పోగొడుతుందండి. ఈ ప్రాబ్లం రాకుండా చేస్తుంది.
ఇంకా దీని ఉపయోగాలు అంటే చెప్పాను కదా, చిన్నగా వచ్చే ఆకులను పెద్ద పెద్దగా హెల్దీగా రావటం, కొత్త ఈగుర్లు రావటం, గుబురుగా పెరగటం, చూస్తేనే చాలా హెల్దీగా ఉంది మొక్క, ఎంత బాగుంది అని అనిపించేలాగా చక్కగా మొక్క అనేది ఉంటుంది, పెరుగుతుందండి. ఈ ఎప్సమ్ సాల్ట్ మొక్కలకే కాదండి ఉపయోగించేది, మనకు కూడా ఉపయోగించుకోవచ్చు. కాళ్ళ పగుళ్ళకు, బాడీ పెయిన్స్కు రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేనైతే మొక్కల గురించి మాత్రమే చెప్పానండి. ఎప్సమ్ సాల్ట్ గురించి ఈ వీడియోలో ఇంతేనండి. ఇప్పుడు నేను ఇంకా వేసుకున్న ఈ డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను మీకు. ఈ డ్రెస్ నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. అన్ని డిజైనర్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. బ్రాండెడ్ ఐటెం ఎప్పటికీ కూడా అథెంటిక్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ ప్రాపర్గా ఉంటుంది, అన్ని విధాలుగా కంఫర్టబుల్ అనేది ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. టాప్ బాటమ్ వచ్చిందండి. బాటమ్కి అయితే జోబ్ వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుందండి, కంఫర్టబుల్ ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ అనమాట. కాస్ట్ వచ్చేసి నాకు 434 రూపీస్ పడిందండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే నేను పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. షైనింగ్ జ్యువెల్స్ అనే బ్రాండ్ నుంచి. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగా పెట్టి పంపించారండి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, నాకైతే బాగా నచ్చినాయి, అందుకే చెప్తున్నాను. చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. దీని 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బై బాయ్.